ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు బొల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ఉన్న సుమారు 9 ఎకరాల 68 సెంట్ల ప్రభుత్వ భూమిని అధికార టీడీపీ పార్టీ నాయకులు ఆక్రమించే ప్రయత్నం జరుగుతోందని, దీని విలువ దాదాపు 150 కోట్ల రూపాయలు ఉంటుందని ఇటీవలే ప్రకటన చేయడం మనకు విదితమే. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారు మరియు ఆయన కుమారుడు కొండారెడ్డి గారు ఈ విలువైన ప్రభుత్వ భూమిని తమ సొంతం చేసుకొని వెంచర్లు వేసి 100 కోట్లు సంపాదించాలని చూస్తున్నారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఆరోపించారు. 1975 సంవత్సరంలో దళితులకిచ్చిన తాత్కాలిక డిఫామ్ పట్టాలను అడ్డం పెట్టుకొని ఆ భూమి ఇప్పటికీ వారి ఆధీనంలో ఉన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని రాచమల్లు వివరించారు. రిటైర్డ్ విఆర్ఓలు మరియు పాత అధికారుల ద్వారా పాత అడంగల్ 1B రికార్డులను మార్చి సాగు చేస్తున్నట్లు, అలాగే శిస్తు అంటే పన్ను కట్టినట్లు ఫోర్జరీ పత్రాలను సృష్టించడానికి కుట్ర జరుగుతోందని రాచమల్లు ఆరోపించారు. కడప జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ మరియు ప్రొద్దుటూరు ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి ఎంఆర్ఓ ఆఫీస్లోని అసైన్మెంట్ కమిటీ రిజిస్టర్ మరియు ఇతర రికార్డులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు కోరారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి లేదా ప్రలోభాలకు లొంగి ప్రభుత్వ భూమిని పరాయి పాలు చేయవద్దని అధికారులకు రాచమల్లు విజ్ఞప్తి చేశారు. ఈ అక్రమాలకు ఎవరైనా అధికారులు సహకరిస్తే వారి ఉద్యోగాలు పోవడమే కాకుండా వారు జైలుకు వెళ్లాల్సి వస్తుందని, రిటైర్డ్ అధికారులు సహకరిస్తే వారి పెన్షన్లు కూడా ఆగిపోయేలా తగిన కఠిన చర్యలు తీసుకుంటామని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కడప జిల్లా కలెక్టర్ గారిని కలిసి అన్ని సాక్ష్యాలను అందజేస్తామని, అలాగే న్యాయస్థానంలో కూడా పోరాటం చేస్తామని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మరోసారి నొక్కి ఒక్కానించారు. మరొకసారి అధికారులకు విజ్ఞప్తి చేయడానికే ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసినాయి. బొల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గరుండే ప్రభుత్వానికి సంబంధించిన 9 ఎకరాల 68 సెంట్ల విలువైనటువంటి 150 కోట్లకు విలువ కలిగినటువంటి భూమికి సంబంధించి గత 4-5 రోజుల కిందట పత్రికలలో బ్యానర్ ఐటమ్స్ గా తాటికాయంత అక్షరాలతో రాసినారు. వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి ఈ ప్రభుత్వానికి సంబంధించిన భూమిని స్వాహా చేయడానికి ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారని చెప్పి రాసినారు. ఆ మరుసటి దినమే మేము కూడా అందుకు సంబంధించిన ఆ భూమిని వారు కాజేయడానికి, వారి స్వాహా చేయడానికి, తన సొంతం చేసుకొని వెంచరేసి 100 కోట్లు సంపాదించుకునే దానికి వాళ్ళు చేస్తా ఉండే ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలకు తగ్గ సాక్ష్యాలను, ఆధారాలను, ఆ సాక్ష్యాలకు సంబంధించిన ప్రతులను, డాక్యుమెంట్స్ కూడా మేము చూపించినాం. నిజాయితీ ఉంటే వరదరాజిరెడ్డి గారు, వారి కుమారుడు కొండారెడ్డి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి ఆత్మ పరిశీలనలో ఆత్మ సాక్షిగా మేము చెప్పింది అబద్ధమని చెప్పమని చెప్పినాం. కానీ వాళ్ళు స్పందించకపోవడానికి కారణం వారి వైపు న్యాయం లేదు. అందుకే వాళ్ళు స్పందించకుండా వాళ్ళ పార్టీకి సంబంధించిన నథింగ్, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం, ఏదో డైవర్షన్ పాలిటిక్స్, వాస్తవ విషయాన్ని, అవినీతికి సంబంధించిన ఈ భూ భాగవతాన్ని మాట్లాడకుండా పర్సనల్ టార్గెట్ చేసి మాట్లాడే కార్యక్రమాలు చేస్తున్నారు. అవి వదిలేయి, నథింగ్ పట్టించుకోను. ఇప్పుడు ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కారణం కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ముఖ్యంగా ప్రొద్దుటూరు ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, జమ్మలమడుగు ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కడప జాయింట్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కారణం ఈ భూమికి సంబంధించి వీళ్ళు స్వాహా చేయడానికి, వీళ్ళు హస్తగతం చేసుకునే దానికోసం వీరు చేస్తా ఉండే కుట్ర ఏమిటంటే, అధికారులారా, వీళ్ళు కోర్టుకు పోయి నేను మొన్న చెప్పినట్టు టెంపరవరీ డిఫారమ్స్ మాకు ఇచ్చినారు. వాస్తవానికి టెంపరవరీ డిఫారం ఇచ్చి వాళ్ళు దళితులు ఇతరులకు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళ టెంపరవరీ డిఫారం ఆటోమేటిక్ గా రద్దు అయిపోతుంది. కానీ ఇంకా రద్దు కానట్టు, దళితులకు టెంపరవరీ డిఫారం ఉన్నట్టు ఇప్పుడు మాకు శాశ్వతమైనటువంటి డీకేటీ పట్టాలు ఇచ్చి పాసు పుస్తకాలు ఇవ్వండి అడుగుతారు. అందుకు అధికారులు సహకరించకపోతే అధికారులతో మాట్లాడుకొని కోర్టుకు పోతారు. కోర్టు ద్వారా గవర్నమెంట్ ప్లీడర్ ప్రభుత్వ భూమిని కాపాడడానికి ఆయన నోరు విప్పకుండా చేసుకుంటారు. ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ సంబంధించిన అధికారుల ద్వారా నివేదిక బలహీనంగా ఇప్పించి అవసరం అనుకుంటే న్యాయమూర్తిని డబ్బులు పెట్టైనా కొంటామని కొండారెడ్డి మాట్లాడుతున్నాడు. ఇది వారి ప్లాన్ అని చెప్పి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మళ్ళీ రెండోసారి సమావేశం ఏర్పాటు చేసి ఆ కోర్టుకు పోవడానికి, దళితుల పక్షాన కోర్టుకు పోవడానికి, దళితులకు డీకేటీ పట్టా ఇయ్యండి, పాస్ పుస్తకాలు ఇయ్యండి అనే కోర్టును అడగాలి అంటే కోర్టుకు కొంత వారికి అనుకూలమైనటువంటి, దళితులకు అనుకూలమైనటువంటి బలమైన సాక్ష్యాన్ని, ఆధారాన్ని చూపించాలా. ఏంది ఆ బలమైన సాక్ష్యం, ఆధారం? డీకేటీ పట్టాలు అడగాలంటే నెంబర్
నెంబర్ 1, ఆ భూమిని 1975 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పొజిషన్ లోనే ఉన్నట్టు చూపించుకోవాలా. 1975లో వాళ్ళకి డీకేటీ పట్టాలు టెంపరవరీ ఇస్తే ఇప్పటి వరకు ఆ భూమి వాళ్ళ ఆధీనంలోనే ఉంది, వాళ్ళ పొజిషన్ లోనే ఉందనే సర్టిఫికేట్ కావాలా. రెండవది, అప్పటి నుంచి 75 నుంచి ఇప్పటి వరకు ఆ భూమిని వీరు వ్యవసాయం చేసినట్టు సర్టిఫికేట్ కావాలా. నెంబర్ 3, ఆ భూమికి అప్పటి నుంచి ఇప్పటి వరకు శిస్తు కట్టినట్టు, పన్ను కట్టినట్టు పన్ను రసీదులు కావాలా. నెంబర్ 4, ఆ భూమిలో ఏదైనా బోర్ ఉంటే నీటికి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా మీటర్ బిగించినట్టు, అందు కరెంటు బిల్లులు కట్టినట్టు కావాలా. 4, ఇవన్నీ మేనేజ్ చేసేదానికి 1B అడంగల్ ప్రధానమైన. అడంగల్లో ఏముంటాయి అంటే గన భూమికి సంబంధించినటువంటి పట్టాదారుడా లేకుంటే డీకేటీ దారుడా, విస్తీర్ణం ఎంత, ఏ పంట పండిస్తున్నారు, ఎన్ని గింజలు పండినాయి, శిస్తు ఎంత కట్టినారు, ఈ వివరాలు ఉంటాయి. అడంగల్లో అయితే ఆ గ్రామానికి సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి కేవలం కొంతవరకు వివరాలు ఉంటాయి. వీరు చేయబోయేది ఏంటంటే రిటైర్డ్ అయినటువంటి విఆర్ఓలను పట్టుకొని, వీరికి అనుకూలంగా ఉండే రిటైర్డ్ అయిన విఆర్ఓలను పట్టుకొని వాళ్ళ దగ్గర ఉండే ఆ అడంగల్ పేపర్ ఏమైతే ఉంటుందో 1B పేపర్లు ఉంటాయి, ప్రింటెడ్ పేపర్లు, దానిలో రాసి ఇస్తే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉండే అధికారులు సహకరిస్తే రికార్డుల్లోకి 1Bలో గాని అడంగల్లో గాని ఈ పత్రాలను చొప్పించి రాయడం, వరుస పెట్టి రాయడం, ఏమని రాయడం, శిస్తు కట్టినట్టు రాయడం, వ్యవసాయం చేసినట్టు రాసుకోవడం. పాత ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, పాత ఎంఆర్ఓ వాళ్ళ ముఖ్యం, అటడోళ్ళం పట్టుకొని, అప్పట్లో పనిచేసిన వాళ్ళం పట్టుకొని అప్పుడు అర్జీ పెట్టినట్టు, మేము పొజిషన్ లో ఉండామని చెప్పి విఆర్ఓ ఎంక్వైరీ చేసినట్టు, తర్వాత ఎంఆర్ఓ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు. అంటే గతంలో ఉండబడినటువంటి విఆర్ఓల ఆధారంగా, గతంలో ఉండబడిన ఎంఆర్ఓలు రిటైర్డ్ అయిన వారి ఆధారం చేసుకొని, వారి అనుకూలస్తులను పట్టుకొని, కొంతమంది ప్రలోభాలకు లొంగి అధికారులను లోబర్చుకొని రికార్డును తారుమారు చేసి అడంగల్లోనూ 1Bలోనూ అసైన్మెంట్ కమిటీ రిజిస్టర్ లోనూ తప్పుడు సమాచారాన్ని అంతా చొప్పించి వారికి కావలసిన ప్రతులను తయారు చేసుకోవడం. ఆ ప్రతులు ఏంటి అంటే గత 45 సంవత్సరాలుగా 75 నుంచి ఇప్పటి వరకు 50 ఏళ్లుగా పొజిషన్ లో దళితులు ఉన్నట్టు, వ్యవసాయానికి ఆ భూమిని ఉపయోగించి సాగు చేసినట్టు, శిస్తు కట్టినట్టు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీటర్ తీసుకున్నట్టు, ఇటువంటి అన్ని సృష్టించుకొని వీటి ఆధారంగా కోర్టుకు పోతారు. వీటి ఆధారంగా కోర్టుకు పోయి ఇదిగో వీళ్ళకి ఫలానప్పుడు టెంపరవరీ డిఫార్మ్ ఇచ్చినారు, అప్పటి నుంచి మేము వ్యవసాయం చేస్తాం, పొజిషన్ లో మేము ఉండాం, శిస్తు కట్టినాం, పంట ఇంత పండించినాం, మాకు డిగేటి పట్టాలు ఇవ్వండి, పాస్ పుస్తకాలు ఇవ్వండి. ఇది వీరి ఉద్దేశం. కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు. అందుకే నేను మీకు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ప్రొద్దుటూరు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉండే రికార్డులు ఏమైతే ఉన్నాయో, ఏమైతే అసైన్మెంట్ కమిటీ రిజిస్టర్ ఉందో, ఎందుకంటే అసైన్మెంట్ కమిటీలో తీర్మానం జరగలే, తీర్మానం జరిగితేనే డిగేట్ పట్టా ఇస్తారు. అసైన్మెంట్ కమిటీలో జరగకపోతే గన టెంపరవరీ డిగేట్ ఇస్తారు. ఆ అసైన్మెంట్ కమిటీ రిజిస్టర్ 1B అనేది, అడంగల్ అనేది, ఇవన్నీ కూడా కలెక్టర్ గారు స్వాధీనపరుచుకోవాలని నా విజ్ఞప్తి. ప్రొద్దుటూరు ఎంఆర్ఓ ఆఫీసులు ఉండే ఇవన్నీ కూడా కలెక్టర్ గారు స్వాధీనపరుచుకొని కలెక్టర్ గారి ఆధీనంలో పెట్టుకుంటేనే ఈ భూమిని కొట్టేసేదానికి కొండారెడ్డి, వరదరాజరెడ్డి చేయబోయే కుట్రపూరితమైన ఈ మోసాన్ని మీరు అరికట్టిన వాళ్ళైతారు. లేకపోతే రిటైర్డ్ అయిన ఎంఆర్ఓల ద్వారా, రిటైర్డ్ అయినటువంటి విఆర్ఓల ద్వారా ఇటువంటి కథా కార్యక్రమం చేసి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో ఉండే అధికారులను బెదిరించి, లేకపోతే అధికార జులుం చూపించి, రకరకాల ప్రలోభాల చేతను, అధికార దుర్వినియోగం చేతను ఈ భూమిని కాజేసేదానికి, కోర్టుకు పోయేదానికి కావాల్సిన ఆధారాలను వీళ్ళు సృష్టించుకుంటారు. నేను రెండు విషయాలతో కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తానా. 2 లాభాలను ఉపయోగించి, మొదటిది, ప్రజలకు సంబంధించినటువంటి ఈ భూమి, ప్రభుత్వం ఆధీనంలో ఉండబడిన ఈ భూమిని పరాయి వారు ఆక్రమించకుండా, అమ్ముకోకుండా ప్రభుత్వ ఆస్తిని కాపాడండి కలెక్టర్ గారు. ఇది ఒకటి. రెండవది, మీరే గన జోక్యం చేసుకోకపోతే, మీరే గన పట్టించుకోకపోతే, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే ఎంఆర్ఓ దగ్గర మొదలుకుంటే దిగువ స్థాయి వరకు, లేకుంటే వారి అనుకూలంగా డూడు బసవన్నగా పనిచేసే రిటైర్డ్ అధికారులు ఎవరైతే ఉండారో వాళ్ళు అందరూ కూడా వీళ్ళ ధనదాహానికి బలైతారు. మీ ఎంఆర్ఓ బలైతాడు, మీ విఆర్ఓ బలైతాడు, మీ ఆర్ఐ బలైతాడు. కారణం, వీళ్ళని బెదిరిస్తారు, ఒత్తిడి చేస్తారు, మంత్రులతో ఫోన్లు చేపిస్తారు. ఇంకా చెప్పాలంటే కలెక్టర్ గారు మీతోనే ఫోన్ చేయిస్తారు తల ఒగ్గితే. మీరు తల ఒగ్గరు కాబట్టి పని జరగదు వాళ్ళది. మీరు కనుక తల ఒగ్గితే మీతోనే ఫోన్ చేయిస్తారు. అవసరం అనుకుంటే లోకేష్ బాబుతో మీకు చెప్పిస్తారు, మీతో ఎంఆర్ఓకి చెప్పిస్తారు, ఎంఆర్ఓతో విఆర్ఓకి చెప్పిస్తారు. అంటే వీళ్ళ ధనదాహాన్ని తీర్చుకునే దానికి ఏ స్థాయికైనా వీళ్ళు ప్రయాణం చేస్తారు. కాబట్టి కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రికార్డులన్నీ స్వాధీనపరచుకోండి, మీ అధికారులను అప్రమత్తం చేయండి, ప్రభుత్వ భూమిని కాజేసేదానికి ఏమాత్రం సహకరించొద్దు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మీదైన శైలిలో ఈ భూమిని కాపాడే ప్రయత్నం చేయమని
తెలుసుకొని జిల్లా కలెక్టర్ గారిని నేను హృదయపూర్వకంగా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను రేపో మాపో కడప జిల్లాకు సంబంధించినటువంటి మా జిల్లా అధ్యక్షుడు రవీణ నాయకత్వంలో బద్వేలు ఎమ్మెల్యే సుధమ్మ గారు, జమ్మనోడుగు ఇన్ఛార్జ్ రామ్ సుబ్బారెడ్డి గారు, మిగతా మా పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కలిసి 2 రోజుల్లో కలెక్టర్ గారిని కలిసి ఈ భూమికి సంబంధించిన వాస్తవ సత్యాలను తెలియజేయడమే కాకుండా మా దగ్గర ఉండే సాక్ష్యాలను, ఆధారాలను అన్నిటిని కూడా లేఖ రూపంలో వారికి ఒక అర్జీ రూపంలో రాసి అందజేస్తాం ఈ భూమిని కాపాడమని. అంతేకాకుండా న్యాయస్థానానికి కూడా పోతాం. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. ఈ భూమిని కాపాడే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 150 కోట్ల రూపాయలకు విలువ కలిగిన ఈ భూమిని, ప్రజాధనాన్ని ప్రభుత్వం అంచున ఉంచడానికి కావాల్సిన చర్యలకు మేము ఏమైతే చేయాలనో ఆ పనులన్నీ చేస్తాం. కాబట్టి మరొక్కసారి ప్రొద్దుటూరు ఎంఆర్ఓ ఆఫీస్ లో పనిచేసే అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తాను. అయ్యా, మీరంతా నిజాయితీగా ఉండే అధికారులే. చట్టానికి అనుకూలంగా ఉండే చేయదగ్గ పని అయితేనే మీరు చేస్తారు. ఒకవేళ చట్టం దృష్టిలో కొంచెం అటు ఇటు ఉండి మీ ఉద్యోగ భద్రతకు భంగం కలగకపోతే అధికార పార్టీ వాళ్ళు చెప్పినప్పుడు తల ఊపుతారంటే నేను నమ్ముతా తప్ప, చట్ట విరుద్ధమైనటువంటి ఈ భూమిని 100% విరుద్ధమైన ఈ భూమిని వాళ్ళ కట్టపెట్టడానికి మీరు తల ఊపుతారంటే నేను నమ్మను. కానీ మీ మీద కూడా విపరీతమైనటువంటి ఒత్తిడి చేస్తారు, విపరీతమైనటువంటి బెదిరింపులు చేస్తారు, విపరీతమైనటువంటి డబ్బు ఆశ చూపుతారు. ఈ ప్రలోభాలకు మీరు లొంగద్దు, ఈ బెదిరింపులకు లొంగద్దు. పొరపాటు లొంగితే మీ ఉద్యోగం పోగొట్టుకుంటారు, జైలుకు పోతారు, ముసలిముప్పున మీకు పెన్షన్ రాకుండా పోతాది. ఈ ఎన్ని ఇబ్బందులు పడతారు. రిటైర్డ్ అయిన ఎంఆర్ఓలకు, రిటైర్డ్ అయిన విఆర్ఓలకు కూడా చెప్తానా, మేము రిటైర్డ్ అయినాం కదా, ఏముంది వరదరాజుడికి సహకరిస్తామని అనుకొని పాత విశ్వాసంతో మీరు సహకరించే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని జైలుకు పంపుతాం. చట్ట ప్రకారం మీ మీద చర్యలు తీసుకుంటాం, మిమ్మల్ని జైలుకు పంపే పరిస్థితి చేస్తాం. మీకు వస్తే పెన్షన్ కూడా రాకుండా ఆపే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి విజ్ఞప్తి.